ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత 60 ఏళ్లు దాటిన వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చింది. ఇవన్నీ పెంచుతూ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలోని 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా భారీ ఊరట కల్పించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ టీడీఎస్ పరిమితిని అయితే కనుక పెంచుతూ ఊరటనిచ్చారు. ప్రస్తుత వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు 50,000 వరకు కూడా మినహాయింపు కల్పిస్తూ ఉండగా దానిని ఇప్పుడు రెండింతలు చేశారు. అంటే దాదాపు 50,000 నుంచి ఇప్పుడు ₹1,00,000 కూడా వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలో ₹1,00,000 వరకు పన్ను మినహాయింపులు క్లెయిము చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన కూడా ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఇక ప్రస్తుతం అద్దె ఆదాయం 2,40,000 వరకు కూడా టీడీఎస్ మినహాయింపు ఉండేది. దానిని ఏకంగా 6 లక్షలకు పెంచుతున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. గతంలో ఉన్న 2,40,000 వరకు ఉన్న టీడీఎస్ని ఇప్పుడు 6 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే బాగానే ఊరట కల్పించారంటున్నారు. ఇక ₹1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు. అలాగే అద్దె ఆదాయంపై 6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో లక్షల మంది ప్రజలకైతే ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ 12 లక్షల వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే వారం ఆదాయ పన్ను చట్టానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది కేంద్రం. సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.